వానికి ప్రసాదం పెట్టండి రా, ఊరంతా చెప్పుకుంటాడు ప్రసాదం కూడా పెట్టినది. ఛానల్లోకి వచ్చే రైట్ అంజీ అందరూ గట్టిగా అరసండి ఒకసారి గట్టిగా. ఇంకా బంగారు వినాయకుడు బంగారు వినాయకుడు పెట్టు. మీరు రాండి అట్లా తేజు సత్యసాయి జిల్లా ధర్మవరం రాజేంద్ర నగరంలో మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ జరుగుతుంది. రోజు ప్రత్యేక పూజలు భజనలు ప్రతి ఒక్కటి జరుగుతాయి. రేపే నిమజ్జనం బాగా జరుగుతాడా మేడం. సర్లే అబ్బాయి రోజు మేకప్ చూడక జయ జయ శ్రీమన్నారాయణ జననిధి జ్యోతి హరినారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయ నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ పరదపతోటి రజుని పరిమాసి రాజుని వేలిన వరవతార వరదుడవై రాజుని కామగ జానమునాచిన అమలావతార ఇటు బ్రహ్మంబడు అటు నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయ భవనారాయణ జయ జయ. లక్ష్మీనగర్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మా లక్ష్మీనగర్లో ఏరియా వాళ్ళందరం కలిసి మా ప్రాంతంలో ఉన్న లక్ష్మీనగర్ ప్రజలంతా కలిసి వినాయకుని దాదాపు గత 10 సంవత్సరాలుగా కూర్చిపెట్టుకుంటున్నాము. ఈసారి వెరైటీగా ఉండాలా, రైతును ప్రోత్సహించాలా, రైతు విలువ ఇప్పుడుండే జనరేషన్కి తెలిసాలా అనే ఉద్దేశంతోనే రైతు వినాయకుని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజలంతా కూడా బాగా హర్షిస్తున్నారు, బాగా ఆకర్షణగా ఉందంటున్నారు. ముఖ్యంగా అదే ఇప్పుడుండే జనరేషన్కి రైతు అంటే తెలియదు. ఆ రైతు ఎలా ఉండేవాడు, ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చి ఆధునిక పద్ధతులు ఉన్నాయి. కానీ రైతు అంటే ఇట్లా పని చేసేవాడు, రైతును ప్రోత్సహించాలా, అన్నదాత సుఖీభవ అనల్లా, ప్రజల దేశానందరికీ అన్నం పెట్టే రైతు, ఆ రైతు విలువ తెలుసాలనే ఉద్దేశంతోనే రైతు వినాయకుని కూర్చిపెట్టడం జరిగింది. మా లక్ష్మీనగరంలో దగ్గర 10 ఏళ్ళ నుండి కూర్చిపెడుతున్నాము వినాయకుని. ఈసారి రైతుకు ఇప్పుడే యూత్కు తెలియాలని రైతాంగము మేము ఇలాగే రైతును విగ్రహము కూర్చోబెట్టాల్సింది జరిగింది. రైతులకు బాగా జనరేషన్ తెలియాలని మేము ఈ వినాయకుని కూర్చోబెట్టడం జరిగింది మా లక్ష్మీనగర్ దగ్గర.
అందరికీ శుభ సాయంత్రం. ఇది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ధర్మవరం పట్టణంలో లక్ష్మీనగర్ యందు సింహగర్జన యూత్ తరహాలో పద్మనాభ స్వామి సింహ అవతారంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తిరువనంతపురం యందు ఎలాగైతే ఉందో ఆ ఆకారంతో ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఇది మా మొదటి విగ్రహం. ఇక్కడి నుండి నెక్స్ట్ ప్రతి ఇయర్ ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి తగు సహాయ సహకారాలు పెద్దవారు అందాలని కోరుకుంటున్నాను. వీరు మా తోటి కమిటీ సభ్యులు, వారి మాటల్లో కొంచెం వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా కొందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా మాకు వెన్నంటూ ఉండి ముందడుగు వేయించిన శ్రీ సందా రాఘవ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దానితోటి ఈ అవుట్పుట్ని ఇంతగా జనాలందరికీ వీక్షించేదానికి కారణం బాబా సప్లయర్స్. ఇతను మాకు ఎంతో సహకరించాడు. దానికి తగ్గట్టు డెకరేషన్ చేసిన బిల్లా అలియాస్ సునీల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్నదానానికి ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.